ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లులను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టనున్నారు. కాగా 11 రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఏపీ ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టగా సభ వాటిని ఆమోదించింది. తిరుమలలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 2 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, 27న రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి విహరిస్తారు. 28న మార్చి 1, 2 తేదీల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్కరిణిలో విహరించనున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా పార్ట్నర్షిప్ సబ్మిట్ లో ఒప్పందాలు చేసుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో 1.09 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లాడ్జిలో ప్రాణాలు ఉన్నవారు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోలీసులపై వచ్చే తీవ్రమైన ఫిర్యాదులకు స్వతంత్రంగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ అథారిటీ ఏర్పాటుకు మార్గదర్శిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడైనా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే బాధితులకు న్యాయం చేసేందుకు ఈ అథారిటీ సిద్ధంగా ఉంటుంది. కస్టడీ మరణాలు, అక్రమ నిర్బంధం, అత్యాచారం, భూదందాలు, అధికార దుర్వినియోగం తదితర కేసుల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఈ అథారిటీలో ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనికి వెళ్లిన తరువాత హుండీలో వేయడానికి చేతిలో సరిపడా డబ్బులు లేవని ఇకపై దిగులు పడాల్సిన అవసరం లేదు. భక్తులు చేతిలో నగదు లేకపోయినా హుండీలో కానుకలు వేసేలా టీటీడీ త్వరలో శ్రీవారి ముడుపు పత్రం విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. భక్తులు తమ స్తోమతకు తగినట్లుగా మొక్కులు చెల్లించుకునేలా నూతన పద్ధతికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం శ్రీవారిని ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఒక్కరోజే 150 పాల నమూనాలు సేకరించారు. నమూనాలను హైదరాబాద్, చెన్నై, కాకినాడ, తిరుపతిలో గుర్తింపు పొందిన ల్యాబ్లకు పంపారు. అనంతపురంలో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి నగరంలోని 5 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. టీటీడీ గదుల పేరుతో నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. తిరుమలలో గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసగిస్తున్నారు. తిరుమలలో వరాహస్వామి, పాంచజన్యం, కౌస్తుభం ఇలా కొన్ని పేర్లతో దాదాపు 70 నకిలీ వెబ్సైట్లు ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడు కర్ణాటక ప్రవాసీ సౌద వెబ్సైట్ ద్వారా గది పొందేందుకు ప్రయత్నించి మోసపోయాడు. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు చేసింది. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారికి మంత్రి ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని మంత్రి నారాయణ సూచించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా కేసులు ప్రబలడం, ఒకరి ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉన్నత అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వీధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కుర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. కుర్మారావు స్థానంలో శ్రీకాకుళం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా విశాఖపట్నం ఆర్డీఎంఏ వి రవీందర్ ను నియమించింది.